వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించిన మహానాడుకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల నుంచి 24 లక్షల మందికి పైగా ఈ మహానాడుకు హాజరయ్యారు. అత్యధికంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి, చిలకలూరిపేట, కొవ్వూరు నియోజకవర్గాల నుంచి హాజరయ్యారు. టెక్నాలజీతో 25 లక్షల మందిని అనుసంధానించడం ఇదే మొదటిసారి. అదే చంద్రబాబు స్పెషాలిటీ కూడా. టెక్నాలజీని ఆయన ఎలా వాడతారంటానికి ఇది ఒక నిదర్శనం. ఈసారి మహానాడులో చెప్పుకోవాల్సిన అంశం మహిళల అంశం. వచ్చే ఎన్నికల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు ఉంటాయి అని నారా లోకేష్ చేసిన ప్రకటన. అదే హైలైట్ ఈ మహానాడుకి. కేంద్రం మహిళా రిజర్వేషన్లు అమలు చేసినా, చెయ్యకపోయినా, సీట్లు పెరిగినా, చట్టసభల్లో పెరగకపోయినా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 300 సీట్లు ఇస్తామని లోకేష్ ప్రకటించారు. పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఎన్టీ రామారావు గారి హయాం నుంచి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ముందుంది. ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం అనేది అప్పట్లో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. పటేల్ పట్వారీ వ్యవస్థ, మున్సిపల్ కరణాల వ్యవస్థను ఎట్లయితే రద్దు చేయటం అనేది ఎట్లా విప్లవాత్మక నిర్ణయం అయిందో ఇది కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. అదే కోవలో రిజర్వేషన్ల ప్రకటన కూడా చూడాలి. ఇప్పుడు ఈ మహిళలకు రిజర్వేషన్ ప్రకటనని ఈ మహానాడులో చాలామంది నాయకులు, కార్యకర్తలు ప్రసంగాలు చేశారు. కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ప్రసంగం తెలుగుదేశం క్యాడర్ని బాగా ఆకట్టుకుంది. వాళ్ళ గుండె లోతుల్ని స్పృశించిందని చెప్పాలి. ముఖ్యంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపునివ్వాలని చెప్పడం ఎమోషనల్గా కనెక్ట్ చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా వస్తుంటారు, పోతుంటారు అధికారంతో పాటు. కానీ కార్యకర్తలు అలా కాదు. వాళ్ళు శాశ్వతం. స్థానిక ఎన్నికల్లో, రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ముందు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎవరు మోస్తున్నారో, కేసులు ఎవరు పెట్టించుకున్నారో, ప్రాణాలకు తెగించి ఎవరు పోరాడారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వండి అని ఆయన కోరారు. ముందుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తా. రూరల్ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే విషయంలో నేను జోక్యం చేసుకోను. పార్టీ అధిష్టానమే కష్టపడ్డ కార్యకర్తల గురించి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని కోరారు. అన్నిటికీ మించి ఆ కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల్లా చూడాలా. మన కోసం కష్టం చేసిన కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలు, వీధిలో దిగిన కార్యకర్తలు మనలో చాలా మందివి. నేను ఎలక్షన్లో 16 నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చా. చాలా మందివి నెల రోజుల ముందు వచ్చారు. ఇంకొంతమంది ఎలక్షన్లు అయిన తర్వాత వచ్చారు. కానీ మనకు బాబు గారు టికెట్ ఇస్తే ఆ యొక్క క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు మనల్ని గుండెల్లో పెట్టుకుని భుజాలు ఎక్కించుకుని గెలిపించారు. మరి రుణం తీసుకోవాల్సిన అవసరం లేదా? అవకాశం మనకు వచ్చింది, రాబోతుంది. స్థానిక ఎన్నికలు కార్యకర్తల్ని నాయకుల్ని చేసే ఎన్నికలు. నేను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా మనసులో మాట చెప్తున్నా. అన్నా, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అడిగి చాలా మంది వస్తారు. కానీ స్థానిక ఎన్నికల్లో మనం కాస్త కష్టపడితే 100కు 100 గెలిచే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎవరైతే మోస్తున్నారో, కష్టం ఎవరైతే చేస్తున్నారో, కేసులు ఎవరైతే పెట్టించుకున్నారో, పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని తెలియకున్నా కూడా తెగించి పోరాడారో, స్థానిక ఎన్నికల్లో మీరు సర్వేలు చేసి వారికే టిక్కెట్లు ఇవ్వండి. ఒక ఎమ్మెల్యేగా కోరుతూ ఉన్నా, మీరు ఎవరికైతే కష్టం చేసే కార్యకర్తలకు ఇస్తారో వారిని మా భుజాల మీద పెట్టుకుని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ నుంచి నేనే ప్రారంభిస్తూ ఉన్నా. నెల్లూరు రూరల్లో నా జోక్యం ఎక్కడా ఉండదు. పార్టీ నిర్ణయించండి. పార్టీ కోసం కష్టం చేసే వాళ్ళని పెట్టండి. అధికారం వచ్చిందో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీలుగా చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారనా. కొంతమంది మీతో గట్టిగా ఉంటారు. కానీ ఆ కింద కూర్చున్న, ఆ జెండా మోసిన కార్యకర్తలు ఈరోజు మీరు వర్చువల్ మహానాడు పెడితే ఆ యొక్క ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణంలో సాగుతూ ఉంటే అక్కడ కూర్చుని ఏదైతే మీరు చెప్పే మాటలకి, నిన్న లోకేష్ గారు ఉపన్యాసంకి హోరెత్తారు, బాబు గారు మాట చెప్పారు, దానికి హోరెత్తారు. కాబట్టి ఆ కార్యకర్తలే పార్టీ సొంతం. నాలాంటి శాసనసభ్యులో లేకుంటే ఎంపీలో మేము సొంతం కాదన్నా. ఖచ్చితంగా కార్యకర్తలే సొంతం. కష్టం చేసిన కార్యకర్తల్ని అభ్యర్థులుగా పెట్టి ఎమ్మెల్యేలకు చెప్పండి, మేము పెట్టాం అభ్యర్థుల్ని, వీళ్ళని గెలిపించి తీరాలని చెప్పండి. అప్పుడు నిజమైనటువంటి కార్యకర్తలకి న్యాయం జరుగుతుందని కోరుకుంటూ శ్రీధర్ రెడ్డి ప్రసంగానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఫిదా అయిపోయింది.
100కి 100 మార్కులు వేసింది. వాళ్ళ ఎమోషన్స్ని ఆయన ప్రసంగం తట్టి లేపింది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీకి పునాది లాంటి వాడు కార్యకర్త. అలాంటి కార్యకర్తల్ని ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో సగం మంది పట్టించుకోవట్లేదు. నేరుగా అధిష్టానంతో సంబంధం ఉన్న వాళ్ళనైతే తొక్కేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఒక రకమైన జలస్సు, లేదంటే ఒక రకమైన ఏంటో మరి వాళ్ళ భయం ఏంటో అర్థం కాదు. శ్రీధర్ రెడ్డి చెప్పినట్టు అధికారంతో పాటు వచ్చే నాయకులు ఉంటారు పార్టీలోకి. వాళ్ళలో చాలామంది కార్యకర్తలను సొంత మనుషుల్లాగా చూడరు. వాళ్ళకి పదవులు ఇచ్చే విషయంలో అన్యాయం చేస్తూ ఉంటారు. రేపు పొద్దున్న నేను పార్టీ మారితే నాతో పాటు వచ్చేవాడే నా మనిషి అన్నట్టు చూస్తూ ఉంటారు. కొంతమంది ఎమ్మెల్యేల మీద అలాంటి ఫిర్యాదులు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో వాళ్ళంతా కూడా చాలాసార్లు మా గురించి మీరు వీడియోలు చేయండి అని నాకు ఫోన్లు చేశారు. అలా ఫోన్లు ఇప్పటికీ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఫిర్యాదుల మీద అధిష్టానం కూడా స్పందిస్తూ ఉంది. ఆ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళు పిలిచి మాట్లాడి హెచ్చరించిన తర్వాత కొంతమంది మారారు. కానీ ఇంకా మారాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కార్యకర్తకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే చంద్రబాబు, నారా లోకేష్ కోరుకున్నట్టుగా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. నెగ్లెక్ట్ చేస్తే పాత కథే రిపీట్ అవుతుంది. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేల అభిప్రాయాల కంటే, వాళ్ళ సిఫారసుల కంటే కార్యకర్తల ట్రాక్ రికార్డ్ చూసి అధిష్టానమే కనుక టికెట్లు ఇస్తే శ్రీధర్ రెడ్డి చెప్పినట్టు 100% విజయాలు దక్కే అవకాశం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.